ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ తెలుసు, కుంభకర్ణుడు నిద్ర నుండి లేచొచ్చిండు. కుంభకర్ణుడి నిద్ర ఎన్ని రోజులు ఉండేది? పండుకుంటే పండేది, లేకుంటే తింటే తిని పండుకునేది. అటువంటి కుంభకర్ణుడు మన గత ముఖ్యమంత్రి. ఒకరోజు కూడా పరిపాలన ఎలా జరుగుతుందని సచివాలయానికి వచ్చిన రోజు లేదు, లేకుంటే రైతులతో ప్రత్యక్షంగా కనీస బాధ్యత లేకుండా వ్యవహరించిన ముఖ్యమంత్రి ఎవరైనా ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే కేసీఆర్ గారు. ఇప్పుడు చూడండి, అక్కడ గడీలు బద్దలు కొట్టినాక ప్రజలు తండోపాలు వస్తున్నారు, తమ బాధలు చెప్పుకుంటున్నారు. అలాంటి పరిపాలన మాది. మా యొక్క రేవంత్ అన్న గారు, ముఖ్యమంత్రి గారు, మేము నాయకులం కాదు సేవకులని ఒక అల్టిమేటం ఇచ్చాడు. మమ్మల్ని కూడా అదేవిధంగా మీరు నాయకుల్లాగా కాదు సేవకుల్లాగా పనిచేయండి, ప్రతి మీ యొక్క కాన్స్టిట్యున్సీలో మీ యొక్క ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోమని చెప్పాడు. ఈరోజు నిద్రలేసి వచ్చి స్టార్ట్ చేసిండు. ప్రభుత్వం పైన దుమ్ము పోయడం తప్ప ఇంకేం తెలియదు ఆయనకు. ఏంటంటే మళ్ళీ కొత్తగా ప్రజలను, తెలంగాణ ప్రజలను మోసం చేయాలి నక్కజిత్తులతో వచ్చిండు. మళ్ళీ ఈ పాపం ఎవరిదండి? ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారంటే పాపం ఎవరిది? మీది కాదా? సూటిగా క్వశ్చన్ చేస్తున్నా, మీది కాదా? మీ పాపం వల్లనే కదా ఈరోజు రైతులు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు. మీకు ఏటీఎం మిషన్ లాగా కాళేశ్వర ప్రాజెక్టును కట్టి మీకు ఏటీఎం మిషనే తప్ప ఏటీఎం మిషన్ లాగా పనిచేసింది తప్ప అది రైతులకు ఎక్కడ కూడా పనిచేయలేదు. మీరు చట్టసభలకు వచ్చి మాట్లాడమంటే నల్గొండ పోతాడు, కాలు ఇరిగిందంటాడు. ఆ కొంగగా కుంటి కొంగ ఒకటి ఉంటుంది, కొంగ చెప్పమంటారు దాన్ని. అక్కడ చెరువుకాడ నిలబడి వచ్చిన చేపలను ఒక్క కాలు మీద ఉండి ఈ విధంగా వచ్చిండి. వాళ్ళ మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మేము తరుముతాం, కొడతాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతాం అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇది. తప్పనిసరిగా రైతు పక్షపాతంగా ఉంటారు. రైతులను కాపాడేదే కాంగ్రెస్ ప్రభుత్వం. మీ రైతు బంధు వల్ల ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్నీ పోలేదా? రైతులకు ఎన్ని సంక్షేమ పథకాలు ఉండే గత హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు మొత్తం తుంగలో తొక్కి రైతు బంధు పేరుతోని కోట్ల రూపాయలు స్కామ్ చేసింది మీ ప్రభుత్వం కాదా? దాన్ని మా ముఖ్యమంత్రి గారిని ముఠామేస్త్రి అన్నావు. రైట్, ముఠామేస్త్రి ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తున్నారు. మీరు చేసిన పాపాలను, మీరు చేసిన లోపాలను ఒక్కొక్కటి సరి చేసుకుంటా ఒక్కొక్క ఏ శాఖలు అవుతున్నాయో ఆ శాఖలన్నీ ఒక గాడిలో తెస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారి వచ్చి చూడండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి చట్టసభలో వచ్చి మాట్లాడండి, వాటికి సమాధానాలు చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం.